ఈరోజు మా నైట్ డిన్నర్ ఉప్మా, గోధుమ రవ్వ అండ్ బొంబాయి రవ్వ ఉప్మా. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్, గోధుమ రవ్వ ఉప్మా. ఇది సరిపోదు. చాలా పోతే బొంబాయి రవ్వ ఉంది, ఇందులోనే కొంచెం యాడ్ చేస్తా. ఇది కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే బొంబాయి రవ్వ ఉడికిద్ది, ఇది అట్లాగే ఉంటుంది. కొంచెం ఉడికిన తర్వాత మేబీ ఇది సరిపోదు అనుకుంటున్నా మా అందరికీ. హైలో పెడితే ఏంటంటే అది ఉడికేసరికి పైన వచ్చి పడుతుంది, గ్యాస్ స్టవ్ అంతా పాడైపోద్ది. అందుకే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదుగా నీట్గా ఉండాలి, అది నా పాలసీ. ఇదిగోండి, మొన్న సగం చేశాను, ఇది ఏపి పెట్టేసాను. మొత్తం ప్యాకెట్ మొత్తం ఒకసారి ఫ్రై చేస్తాం కదా, అట్లాగా ఏపి పెట్టాను. టేస్ట్ కోసం ఏపితే బాగుంటుంది టేస్ట్. ఏపి అలా పెట్టాను. ఇప్పుడు ఎప్పుడైనా గబక్కని చేసుకోవాలంటే మళ్ళీ అప్పుడు ఏపని అవసరం లేదు, అందుకే ఇలా ఏపి పెడతాను అన్నమాట. అది కూడా ఇందాక ఫ్రై చేశాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం దీంట్లో వేసుకుంటే ఏంటంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది కలపాలా. కొంచెం వేసుకుంటూ కలపాలి. ఒక చేత్తో కొంచెం సన్నగా పోస్తా కలిపితే ఉంటే బాగుంటుంది, కానీ నా చేతిలో కెమెరా ఉంది కదా. మీకు ఒక టిప్ చెప్తాను, ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఉంది. మామూలుగా అయితే దేనికి అది సపరేట్గా చేసేదాన్ని, కానీ ఈ గోధుమ రవ్వ ఉప్మా కొంచెమే ఉంది, మాకు సరిపోదు అనిపించి ఇప్పుడు కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేశాను అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది.